కోడిగుడ్లతో ఎప్పుడు ఒకేలాంటి కూరలు కాకుండా ఇలాగా అప్పుడప్పుడు ఇలా పొంగనాలతో కూర చేసుకుంటే చాలా బావుంటుందండి. మనం ఇప్పుడు ఈ పొంగనాలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కారం, కొద్దిగా సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యేసుకొని, కొంచెం ఒక డ్రాప్ వాటర్ యేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం 4 ఎగ్స్ పగలగొట్టుకొని, ఇప్పుడు బాగా స్పూన్‌తో మనం ఎగ్స్ మొత్తం అంతా వైట్, యెల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ మొత్తం అంతా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పొంగనాలని పొంగుతూ బాగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల పాత్ర పెట్టుకుందాం. ఇప్పుడు మనకి పాత్ర వేడయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక గుంటలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పొంగనాలనేవి అతుక్కోకుండా బాగా వస్తాయి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమం మొత్తం మనం ఒక గుంట గరిటె తీసుకుని దాంతో మనం పొంగనాల్లా వేసుకోవాలి. కొంచెం దగ్గరగా పెట్టుకుని వేసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్ కొంచెం సాగుతుంది కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుంది. అది మనకి అంత బాగా రాదు కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకుని వేసుకోవడం వల్ల మనకి పొంగనాలు కరెక్ట్‌గా వస్తాయి. ఇలా ఎగ్ మిశ్రమం మొత్తం అంతా మనం పొంగనాల్లా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్‌లో పెట్టుకొని మన ఈ గుంత పొంగనాలను కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మధ్యలో ఉన్నవి త్వరగా మాడిపోతాయి. అందుకని సిమ్‌లో పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా కుక్ అవుతాయి. ఇప్పుడు మనకి పొంగనాలు బాగా పైన వాటర్ మొత్తం అంతా గట్టిపడిన తర్వాత ఈ ఎగ్ మొత్తం మనకి గట్టిపడిన తర్వాత ఈ పొంగనాలను మనం తిరగేసుకోవాలి. రెండో వైపుకి తిరగేసుకొని కొంచెం కాల్చుకోవాలి. ఇలా ఒక స్పూన్ తీసుకుని వాటిని మెల్లగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనకి రెండో వైపు కూడా కాలిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకుని దాంతో ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా చూడండి రెండు వైపులు కూడా మనకి బాగా కాలినవి. ఇలా కాల్చుకుంటే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు, ఇలా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కనుక మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం త్వరగా పోయి మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత దీంట్లోనే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోనే ఒక చిన్న సైజు టమాటా ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనకి ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు బాగా మగ్గడం కోసం దీనిపైన మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వేగుతున్న దాంట్లో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న కూర క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మనకు బాగా బాయిల్ అవ్వడానికి కొంచెం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మనం కూరని ఉడికిందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇప్పుడు ఈ ఉడుకుతున్న మన కూరలో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుని బాగా మొత్తం మసాలా అంతా కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఉడుకుతున్న కూరలో మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ పొంగనాలు వేసుకుని ఇవి కూరలో వేసుకున్న తర్వాత మనం గరిటె తిప్పకూడదండి. అలా పైన మనం ఒక మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మనం కూరని ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసారు కదా, మూత తీసుకునేటప్పటికి మనకు కూర మొత్తం అంతా రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లుకుని ఒకసారి కూర మొత్తం కలిపేసుకుని ఈ కలుపుకునేటప్పుడు కూడా మీరు గరిటె పెట్టి మొత్తం తిప్పేయకుండా ఇలా ఒబ్బడిగా అలా స్మూత్గా కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మనం మూత పెట్టుకుని కూరని అలా మగ్గించుకుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూర మొత్తం అంతా పట్టి మనకు కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి కూర మొత్తం ఇక్కడ రెడీ అయిపోయిందండి. అంతేనండి, చూసారు కదా మన ఎగ్ పొంగనాల కర్రీ రెడీ అయిపోయింది.